మహాత్ముల జీవిత చరిత్ర ఒక పరశువేది. ఆ జీవిత చరిత్రల స్పర్శతో వాసనలు సాధనా విధానముగా, కుతర్కముల సమూహము సజల శ్రద్ధగా, సంశయాకుల చిత్తవృత్తులు కదల్చలేని సుస్థిర విశ్వాసముగా పరిణతి చెందుతాయి. భాగవతం చదివినా, రామాయణం చదివినా, సాయి చరిత్ర చదివినా, ఏ గురువు యొక్క చరిత్ర చదివినా అసలు ఎందుకు చదవాలి అంటే ఈ మూడింటి కోసం. అందులో మొదటి స్టెప్ ఏమిటంటే, ఒకటి, వాసనలు సాధనా విధానముగా మారాలి. వాసనలు ఉన్నాయి. వాసన అంటే సెక్స్ అనే కాదు, వాసన అంటే డిజైర్స్. డిజైర్స్ దేనికి మారాలి? సాధనగా మారాలి. మన జీవితంలో ఏవో డిజైర్స్ ఉంటాయి కదా, కానీ ప్రతి డిజైర్ని కూడా సాధనగా మార్చవచ్చు. బ్లేడ్ ఉదాహరణ చెప్తాను నేను. చిన్న కుర్రాడు బ్లేడుతో కోసుకుని ఏడుస్తాడు. ఇంకొకడు అదే బ్లేడుతో పిక్ పాకెటర్ అవుతాడు. ఇంకొకటి అదే బ్లేడుతో ఆపరేషన్ చేసి చనిపోవాల్సిన వాటిని బ్రతికిస్తాడు. తేడా ఎక్కడుంది? బ్లేడ్లో ఏం లేదు, వాసన, డిజైర్స్. ఆ డిజైర్ సాధనగా ఉండాలి. ఒక డాక్టర్కి నైఫ్ని ప్రాణదాయినిగా ఉపయోగించడం ఎలా వస్తుంది? సాధన వలన వస్తుంది. బ్లేడ్ అదే. అందుచేత గురువుగారి కథామృతం దేనికి వాడాలి? మీరు సాధనగా వాడాలి. అది ఫస్ట్ స్టెప్. 2, కుతర్కముల సమూహము సజల శ్రద్ధగా పరిణతి చెందాలి. కుతర్కం కావలసినంత ఉంటుంది మనలో. కుతర్కం అంటే ఆత్మ పరమాత్మ డిస్కషన్ చేస్తారు. గీతలో భక్తి యోగమా, ధ్యాన యోగమా, లేకపోతే కర్మయోగమా అని డిస్కషన్. లేదా ఉపనిషత్తు ఏముంటుందో తెలుసా, రామాయణం ఏముంటుందో తెలుసా అంటూ మొదలెడతారు. వినేవాళ్ళు లక్షలాది మంది టీవీలో కనిపిస్తారు. అదంతా ఎందుకు? కుతర్కము. కుతర్కము అంటే ఉపయోగపడిన డిస్కషన్ అని అర్థం. నెగిటివ్ అని కాదు, ఉపయోగపడదు అది. కానీ కుతర్కం దేనికి మారాలి? సజల శ్రద్ధగా మారాలి. శ్రద్ధ ఉంటే ఏం చేస్తాం? దాన్ని ప్రశ్నించకుండా చేస్తాం. కానీ ఆ శ్రద్ధ ఎలా ఉండాలి? సజల. దానికి ఒక ఎడ్జెక్టివ్ పెట్టాడు. జలం అనలేదు, సజల. జలం అంటే ఏమిటి? అది మీరు ఆలోచించుకోవాలి. 3, సంశయాకుల చిత్తవృత్తులు కదల్చలేని సుస్థిర విశ్వాసముగా పరిణతి చెందాలి. సంశయం, డౌట్ఫుల్, అన్నీ డౌట్సే. అది దేనికి మారాలి? కదల్చలేని సుస్థిర విశ్వాసంగా మారాలి. సుస్థిరమైన విశ్వాసం.